ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భారతంలో ఇప్పుడు చైత్రరథ పర్వం అన్న ఒక పర్వలోకి వచ్చాము. ఇంకా అసలు ఆ పర్వ మొదలవ్వవలసి ఉన్నది. ఈలోగా మనం పోయిన వారం చదువుకున్న దాంట్లో 2 విషయాలు చూసుకుని వెళ్దాము. మన ద్రోణుడు తనను చంపడం కోసమే పుట్టిన దృష్టద్యుమ్నుణ్ణి తనే ఇంటికి పిలుచుకునొచ్చి తన ఇంట్లో ఉంచుకుని, ఆయనే ఆ దృష్టద్యుమ్నుడికి అస్త్ర విద్యలన్నీ నేర్పించి ఆ ఉపకారం జేశాడు. ఎందుకు అంటే, ఆత్మకీర్తి అనురక్షణాత్ అని రాశారు మన వ్యాసుల వారు. తన పరువు నిలబెట్టుకోవడం కోసము అని రాశారు. తన పరువు బోతుందని. ఎందుకు అంటే, తనని చంపేవాడొకడు పుట్టాడు అంటే, తన ప్రతాపం తగ్గిపోతుంది అని. తనను చంపేవాడికి కూడా తనే అస్త్ర విద్యలు నేర్పించాడు అన్న పేరుండాలి అని, కింద పడ్డ పై చెయ్యి నాదే అని ఆ రకంగా ఉండాలని మత్వా ఆలోచించుకుని ఆ ద్రోణుడు అట్లా చేశాడు అని ఇక్కడ రాశారు మన వ్యాసుల వారు. ఎందుకట్లా చేశాడు ద్రోణుడు అంటే, ఆయన బుద్ధి ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఆయనకి ఎంతసేపు గొప్పతనం కావాలి. అందరూ తనను పొగడాలి. అందరూ మెచ్చుకోవాలి. అందరూ నీ అంతటి వాడు లేడు అని చెప్తూ ఉండాలి. అందుకనే గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలన్నీ కావాలి ఆయనకి. రాజులతో వాళ్ళతో భుజం భుజం రాసుకుంటూ తిరగాలాయనకి. గొప్ప గొప్ప ఐశ్వర్యాలు, రాజ్యాలు కావాలి. తను నేర్పించే శిష్యులు గూడా రాజులు, రాకుమారులు కావాలి. పాపము రాజ్యాలు లేని వాళ్ళెవరైనా ఆయన దగ్గరికి చదువుకోవడానికొస్తే, కర్ణుడొచ్చినా సరే, ఆహా! ఆయనకి కంటికి ఆనలేదు. ఏకలవ్యుడొచ్చినా సరే, ఆహా! ఆయనకి సరిపోలేదు. అటువంటి వాడు. ఎంతసేపు గొప్పతనాలకు పోయేవాడు. అటువంటి మనస్థితితో ఉన్న మనవాడేం చేశాడిప్పుడు, బలవంతంగా, నిర్బంధంతో, ఎట్లో ఒకట్ల మంకు పట్టుదలలతో, మొండితనాలతో స్నేహాన్ని నిలబెడదామని ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ద్రుపదుడు వద్దు అంటే, ఒకవేళ ద్రుపదుడి పైన నీకంత స్నేహముంటే, అంత ప్రేమ, వాత్సల్య భావము ఉంటే, దాంతో పాటు గౌరవము, మర్యాద గూడా ఉండాలి. మర్యాద అంటే హద్దు. ఆయన మనం స్నేహితులము అంటే మంచిది. ఒకవేళ నీ స్నేహం నాకొద్దు అంటే, అటువంటి రిజెక్షన్‌ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. మనుషుల మీద గౌరవం ఉంది అంటే, వాళ్ళ యాక్సెప్టెన్సే కాదు, వాళ్ళ రిజెక్షన్‌ని కూడా అదే విధంగా అర్థం చేసుకుని అనువర్తించవలసి ఉంటుంది. ఆ హద్దు తప్పితే దాని పేరు అమర్యాద. అటువంటి అమర్యాదలతో, హద్దు మీరి ప్రవర్తించడంతో, మొండి పట్టుదలలతో ఏ మనసులను మనము గెలవలేము. స్నేహితులే గాదు, భార్యాభర్తలైనా అంతే, ప్రియులైనా అంతే, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలైనా అంతే, ఏ బంధుత్వమైనా సరే, ఏ బంధమైనా మనుషులతో వ్యవహారాలన్నీ మనసులతో నడుస్తూ ఉండాలి. వాళ్లకు మనసుకి ఇష్టం లేదు అంటే నువ్వు బలవంత పెట్టి, మూర్ఖత్వంతో, మొండి పట్టుదలతో ఆ బంధంలో వాళ్ళని ఇరికించాలని ప్రయత్నం చేస్తే, అది ఎప్పుడైనా సరే ఇట్లానే వికటిస్తుంది. విపరీతమైన ఫలితాలనిస్తుంది. అట్లా చెయ్యరాదు, తప్పు. యాక్చువల్‌గా ఒక ముఖ్యమైన మాట మధ్య మధ్యలో గుర్తుకొచ్చినప్పుడల్లా అనుకుంటున్నాను ఈ మధ్యన కొద్ది కాలంగా. ఇటువంటి రిలేషన్‌షిప్స్‌లో రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. వీటిని రెడ్ ఫ్లాగ్ రిలేషన్‌షిప్స్ అని పిలుస్తారు. ఏవైతే వన్ సైడెడ్‌గా ఉండి, నిర్బంధాలతో ఉండి, బలవంతాలతో ఉండి,
ఇష్టం లేని తనాలతో ఉండి ఏవుంటాయో, ఏదో ప్రిజన్‌లో ఉన్నట్టు రిలేషన్‌షిప్స్ ఉంటాయి. అవన్నీ రెడ్ ఫ్లాగ్స్‌తో కూడిన రెడ్ ఫ్లాగ్ రిలేషన్‌షిప్స్. ఏది మంచిది, ఏది హెల్తీ రిలేషన్‌షిప్ అంటే గ్రీన్ ఫ్లాగ్ రిలేషన్‌షిప్స్ హెల్తీ రిలేషన్‌షిప్స్. మీరు కావాలంటే వెళ్లి గూగుల్ చేసి చూసుకోండి. రిలేషన్‌షిప్స్‌లో గ్రీన్ ఫ్లాగ్స్ ఉండాలి. అంటే మర్యాద, మన్నన ఉండాలి, గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, ఓర్చుకునే శక్తి ఉండాలి. ఓర్వలేనితనాలతో ఉండరాదు. ఆ రకంగా వీళ్ళ బంధుత్వం లేదు. దానివల్ల ఏం జరిగింది? మన ద్రోణుడు కోరి కోరి తన చావును తనే నిర్ణయించుకున్నాడు. అనవసరంగా నాకిష్టం లేదు అంటే సరే అని వదిలిపెట్టకుండా, బలవంతంగా ఇప్పుడు నాకు స్నేహితుడిగా నువ్వు ఉంటావా? చస్తావా? అని ప్రాణం మీద గూర్చుని, ఆయన రాజ్యాన్ని లాక్కుని, అవమానించి, మళ్ళీ అర్ధరాజ్యాన్నిచ్చి, ఇంకా అవమానించి, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరిగింది? ద్రుపదుడు ప్రేమ ఎట్లా పెంచుకుంటాడు? పగలే పెంచుకున్నాడు. ఆయన తప్పేమీ లేదు. ఇటువంటి నిర్బంధాలతో ప్రేమలు పెరగవు. వాటితో కలిగేది పగే. కాబట్టి ఆ పగతో ఆయన పాపము ఈయనని అంతం చేసే ఒక అవకాశం కోసము కోరుకుని యజ్ఞాలన్నీ చేసి సాధిస్తే, ఈయనేం చేశాడు? పరువు నిలబెట్టుకోవడం కోసము, ఆత్మకీర్తి అనురక్షణ కోసము, నేనే నేర్పిస్తానులే అస్త్ర విద్యలని జెప్పాడు. ఇటువంటి మూర్ఖత్వం ఒకవేళ ద్రోణుడికి లేకపోతే, ఏమాత్రమైన జ్ఞానం ఉండి ఉంటే, ఇప్పటికైనా సరే ద్రుపదుడితో జరిగిందేదో జరిగింది ద్రుపద. నేను తెలియక నీ స్నేహం కోరుకున్నాను. నీకిష్టం లేదని నువ్వు చెప్పిన తర్వాత గూడా నేను అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు. నా మీద నీకింత కోపమున్నది. నన్ను సంహరించే కొడుకు కావాలి అని నువ్వు కోరుతున్నావు అంటే ఎంత బాధపడి ఉంటావు నా పట్ల నువ్వు. నేను నీ గురించి చేసిన అపకారానికి, నిన్ను పెట్టిన బాధకి నన్ను క్షమించు అని ఒకవేళ ఆయన వెనక్కి తగ్గి ఉంటే 2 జరిగేవి. ఒకటి ప్రాబబ్లీ ద్రుపదుడి మనసు మారవచ్చు, మారకపోవచ్చు. 2 ప్రాబబ్లీ ద్రోణుడిని చంపే కొడుకు కావాలని కోరుకున్నంత పని చేశానే అని పోనీ ఆయనలో అయినా కొంచెం పశ్చాత్తాపం కలగొచ్చు. కానీ అసలు ద్రుపదుడికి పశ్చాత్తాపం కలిగేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంకా పెంచుకుంటూ, ఇంకా పెంచుకుంటూ, ఇంకా పెంచుకుంటూ, ఇంకా నిర్బంధించి, ఇంకా పట్టుదలలకు పోయి, ఇంకా దాన్నసలు మొత్తమే తెగకుండా బిగదీసుకుని పోయే చిక్కుముడిలాగా తయారు చేసుకొని, ఒక ఇనుప పంజరాన్ని, ముళ్ళ పంజరాన్ని తయారు చేసుకొని, ఆయనే అందులో ఇరుక్కున్నాడు మన ద్రోణుడు. ఏమైంది చివరికి మనకు తెలుసు కదా! చివరికి చచ్చిపోయాడు అన్యాయంగా. ఇట్లాంటి పనులు మనం చెయ్యరాదు. మనం ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, గురు శిష్యుల రిలేషన్‌షిప్ అయినా సరే, భార్యాభర్తలు, ప్రియులు, స్నేహితులు, తల్లిదండ్రులు, పిల్లలు, ఏ రకం బంధుత్వమైనా సరే, ఆఫీస్‌లో ఎంప్లాయీ లేదా టీమ్ మెంబర్స్ రిలేషన్‌షిప్స్ అయినా సరే, రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే బౌండరీస్‌ని రెస్పెక్ట్ చేయడం పైన నిలబడి ఉండాలి. మనవన్నీ గ్రీన్ ఫ్లాగ్ రిలేషన్‌షిప్స్ అయి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భారతం అయిపోయేలోగా ఇటువంటి రకరకాల అల్పమైన పట్టుదలలతో అత్యధికమైన అపకారాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళని చూసుకుంటైనా మనము ఇటువంటి మూర్ఖత్వం మనలో ఉంటే అది లేకుండా బయటపడాలని నిజంగా కోరుకుంటున్నాను. రెండో విషయం ఒకటి చూద్దాము. మన ద్రుపదుడు ఇంతకి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, యాజుడు, ఉపయాజుడు అని
ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు అని మనం పోయిన వారం చూసుకున్నాము. యాజుడు, ఉపయాజుడు అని ఇద్దరు బ్రహ్మర్షులున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కొంతకాలము పరిచర్యలు చేసి తర్వాత ఆ ఇద్దరిలో ఉపయాజుల వారు కొంచెము బుద్ధి బలం ఎక్కువ కలిగిన వాడు. యాజుల వారు కొంచెం తక్కువ రకమని చూసుకొని ముందు ఉపయాజుడిని అడిగాడు. ఉపయాజుడు నేను చెయ్యను అని చెప్పి ఊరుకోకుండా యాజుడిని కొంచెం చులకనగా మాట్లాడాడు. అయినా గూడా మా అన్న చేస్తాడు వాడినడుగు అంటే మళ్ళీ మన ద్రుపదుడు ఆయన దగ్గరికెళ్ళాడు. యాజుడు వెంటనే ఒప్పుకున్నాడు. అయితే మాత్రం ఉపయాజుడు ఉంటేనే గాని యాజుడు దాన్ని ఆ యజ్ఞాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఇంతకి ఇద్దరు కలిసి ఆ పని చేశారు అని మనకు జనరల్‌గా కథాపరంగా చెప్పారు మన వ్యాసుల వారు. వీళ్ళిద్దరు ఎవరు యాజుడు, ఉపయాజుడు అంటే యాజుడు కర్మ, ఉపయాజుడు ఉపాసన. యాజుడు కర్మ, ఉపయాజుడు ఉపాసన. కర్మోపాసనలు ఆ 2. కర్మలెట్లా ఉంటాయంటే, నువ్విది చేస్తే నీకదొస్తుంది, నువ్వు అది చేస్తే ఇదొస్తుందని అల్పమైన లాభాల కోసం ఎంతకైనా తెగించి, ఎటువంటి పూజలైనా సరే చెయ్యడము, ఎటువంటి అశుచి అయినా ఫలితాల కోసమైనా ప్రయత్నాలు చేయడము కర్మల్లో ఉంటుంది. ఉపాసన దేవతా విద్యలుగా ఉంటుంది. దేవతలను సాధించడం పైన ఉపాసన ఫోకస్ చేస్తుంది. ఇహపరాలు, ఇహంలోని సుఖాలు మొదలైనవి సాధించడం పైన కర్మ ఫోకస్ చేస్తుంది. కర్మ ఎప్పుడైనా ఇహంలోని వస్తు విశేషాలని వాటిని సాధించడం కోసం ఫోకస్ చేస్తుంది. ఉపాసన దేవతలను సాధించడం కోసం ఏదైనా సాధించడమే. ఏదో ఒకటి సాధించడం కోసం ప్రయత్నాలు యాజోపయాజులు కర్మోపాసనలు అదే పనిగా చేస్తూ వస్తూ ఉంటాయి. ఈ 2 ఇంతకి ఏంటి అంటే అందుకని ఈ 2 కలిసి పని చేయాలి. అందుకనే ముందు ఉపయాజుడు నేను చెయ్యను, మా అన్న యాజుడిని అడుగు అన్నా గూడా, యాజుడు సరే అని ఒప్పుకున్నా గూడా, మళ్ళీ ఉపయాజుడు కావాల్సే వచ్చింది. మళ్ళీ ఉపయాజుడొచ్చి కూర్చున్న తర్వాత ఎందుకు అంటే, ఉపయాజుడు అంటే ఉపాసనలో దేవతలుంటారు. కర్మలకి ఊరికే కర్మలుంటాయి. ఊరికే కర్మలు దేవతలవన్నీ లేకుండా సాధించడం కష్టము. దేవతలవన్నీ దేవతా ఉపాసనలు కర్మలు లేకుండా చేయడం కష్టం. దేవతా ఉపాసనలు కర్మలతో పాటు కలిపి చేయాలి. కర్మలకి దేవతలుండాలి. ఈ 2 కలిసే పని చేస్తూ ఉంటాయి. అయితే ఉపాసన కర్మను తక్కువ రకమని మాట్లాడినా గూడా, కర్మోపాసనలు 2 గూడా కర్మలే. 2 అంధత్తమః లోకాలనే ఇస్తాయి. ఈ విషయం మనకెట్లా తెలుసు అంటే, మనము మన ఈశావాస్యోపనిషత్తులో చదువుకున్నాము. ఈశావాస్యోపనిషత్తు అనగానే మీకు ఆల్రెడీ గుర్తుకొచ్చేసుంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటొచ్చాం కాబట్టి. ఇప్పుడేమి ఇంతవరకు 8వ మంత్రం వరకు జ్ఞానం గురించి చెప్పి ఇక్కడ ఈశావాస్యోపనిషత్తులో ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో అంటే కర్మను ఉపాసిస్తారో వాళ్ళు అంధతమస్సును ప్రవేశిస్తారు. ఎవరైతే విద్య పైన రతి కలిగి ఉంటారో అంటే దేవతా విద్య, ఉపాసన పైన ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళంతకన్నా ఎక్కువ తమస్సుతో ఉన్న లోకాలనే పొందుతారు అని చీకట్లనే అంధత్వాన్ని కళ్ళకేమీ కనపడని గుడ్డి చీకట్లలోకి వెళ్ళిపోతారు ఇద్దరు. ఏదో కర్మల వల్ల ఒక లాభము, విద్యల వల్ల అంటే ఉపాసన వల్ల ఒక లాభం అని చెప్తారు గానీ, విద్యా విద్యలు అంటే కర్మోపాసనలు 2 ఒకటే. 2 అంధకార బంధురమైన తమస్సులలోకే తీసుకుని వెళ్తాయి. దానివల్ల ఉపయోగం లేదు అని మనకు మన ఈశావాస్యోపనిషత్తు చెప్పినట్టు
ఈ 2 అంతే కర్మోపాసనలు. ఆయన కర్మోపాసనలను పట్టుకున్నాడు. మనవాడు గూడా ద్రుపదుడు. సరే ద్రోణుడు నిర్బంధించి బలవంతంగా "నువ్వు నా స్నేహితుడిగా ఉంటావా? లేదా?" అని ఏదో మన తెలుగు సినిమాల్లో "నువ్వు నాకు భార్యగా ఉంటావా లేదా? నువ్వు నా భర్తగా ఉంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నాకు ప్రియుడిగానో, ప్రియురాలిగా ఉంటావా లేదా?" అని బలవంతంగా నిర్బంధించినట్టే వీళ్ళిద్దరిది గూడా నడుస్తున్నది సంసారము. సరే ద్రోణుడు అట్లనే మొండి పట్టుదలలతోటి ఉంటే, ఈయనకు ఇష్టం లేదు. చాలా అవమానం కలిగిందని ఆయన అనుకున్నాడు. అయితే యాజోపయాజులను గాకుండా కర్మోపాసనలను పట్టుకుని ద్రోణుడిని ఎట్లా నశింపచేద్దాము, వాడినెట్లా బాధ పెడదామనే ఆలోచనలు గాకుండా, ఈ రెండింటిని వదిలిపెట్టి ఈశోపనిషత్తు చూపించినట్టు విద్యా, అవిద్యలను రెండిటిని వదిలిపెట్టి, ఆ 2 అవిద్యలే గాబట్టి, ఆ 2 కర్మలే. కర్మోపాసనలు 2 కర్మలే. రెండిటిని వదిలిపెట్టి వాడు ఒకవేళ నిజంగా విద్య, నిజంగా జ్ఞానాన్ని పట్టుకుని ఉంటే మాత్రము ఇటువంటి అధోగతి ఎందుకు చివరికి మన ద్రుపదుడు కూడా అట్లానే భయంకరమైన చావు చనిపోయాడు. ఆయనైనా కనీసము ఇటువంటి గోలలోకి రాకుండా బయటే ఉంటే జ్ఞానంతో ప్రాబబ్లీ ఆయనైనా అమృతాన్ని పొందేవాడు. ఇద్దరికీ లేదు. ఇద్దరు అట్లానే ఉన్నారు. ఇద్దరు అట్లానే పోయారు. దాన్ని ఉండడం అని అనడానికి గూడా లేదు. దాని పేరు ఉండడం గాదు. వీళ్ళెప్పుడో పోయారు అర్జునా! నిమిత్త మాతృ భవ సవ్యసాచిన్ అని జెప్పారాయన. వీళ్ళెప్పుడో పోయారు. ఎందుకు? వీళ్ళు చేసుకున్న పనులు ఇట్లా ఉన్నాయి. వాళ్ళు చేసుకున్న కర్మలిట్లా ఉన్నాయి గాబట్టి, వాటి ఫలితాలు అట్లానే ఉంటాయి. వేరే రకంగా ఉండేందుకు అవకాశమే లేదు. ఇంతకీ అది ఆ విధంగా ఏదో ఒకటి ఆయన పరువు పోయిందనుకున్నాడు మన ద్రుపదుడు. కాబట్టి ఆ అవమానానికి ప్రతీకారం కావాలనుకున్నాడు. ఈయన పరువు పోయిందనుకున్నాడు. ఏదో విధంగా పరువు నిలబెట్టుకోవడం కోసం నేనే నేర్పిస్తాను అస్త్ర విద్యలు. నన్ను చంపేవాడికి నేనే నేర్పిస్తాననుకున్నాడు. అటువంటి అజ్ఞానంతో, అవిద్యతో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందని వైశంపాయనుల వారు మనకు చూపిస్తున్నారు. చూసుకుంటూ వెళ్దాము. ఏతత్ శ్రుత్వా తు కౌంతేయాః శల్యవిద్ధాః ఇవ అభవన్. సర్వే చ అస్వస్థమనసః బభూవుః తే మహారథాః. ఈ కథంతా మన బ్రాహ్మడు చెప్తూ ఉంటే, మన పాండవులు, కుంతీదేవి విన్నారు గదా! ఆ గృహస్థుడెవరున్నాడో మన బ్రాహ్మడు, ఆయన భార్య బ్రాహ్మణి, వాళ్ళ పిల్లలు వాళ్ళందరితో పాటు కూర్చొని బహుశః విని ఉంటారు. ఇంక వినగానే మన కౌంతేయులకు, కుంతీపుత్రులకు వచ్చింది దుఃఖమంతా ఇంత గాదు. అయ్యయ్యో! ఇంత జరిగిపోతుందా అవతల బయట ప్రపంచంలో? మాకేమీ తెలియకపాయె. మేమిక్కడే గూర్చున్నాం ఈ ఊళ్ళో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా మేము గూర్చున్నామనుకుంటే, బయట మాకు అజ్ఞాతంగా ఎన్నో జరిగిపోతున్నాయి. ఆ ద్రుపదుడు అదాటున ఒక కొడుకును గనడమేమి, ఆ కొడుకును ద్రోణుడే మళ్ళీ శిష్యుడిగా బెట్టుకొని నేర్పించడమేమి, ఇవంతా జరిగిపోతూ ఉంటే గూడా మేమిక్కడ ఏమీ తెలియకుండా అయోమయంగా గూర్చోవడమేమి, పైగా అడుక్కొని తింటూ, అని వాళ్ళకి ఎట్లా వచ్చిందంటే దుఃఖము శల్యవిద్ధాః ఇవ అభవన్. ఎవరో బాణాలతో కొట్టినట్టు, ఏదో బళ్ళాలతో పొడిచినట్టు వాళ్ళ మనసులు విలవిల్లాడిపోయాయి. ఈ మాట వింటూనే. సర్వే చ అందరూ అస్వస్థ మనసః బభూవుః. ఆ మహారథులందరూ చాలా మనస్తాపాన్ని పొందారు. చాలా దుఃఖం అనిపించింది వాళ్ళకి. ఎందుకు అంటే ద్రోణుడు వాళ్ళ గురువుగారు. వాళ్ళ గురువుగారికి మళ్ళీ ఇంకొక కొత్త శిష్యుడొచ్చాడు. ఆ శిష్యుడు పైగా ఈయనని చంపడానికే పుట్టాడు. పైగా ఆ ద్రుపదుడికి ఇంకో కూతురు గూడా పుట్టింది. వాళ్ళిద్దరూ అసలు అయోనిజలు. ఇంత జరుగుతుంటే గూడా ఏమీ తెలియకుండా బయట వార్తా విశేషాలు ఇట్లా ఉన్నామిక్కడ ఏదో ఒక చిన్న రంధ్రంలో, సొరుగులో ఉన్నట్టు ఏదో చిన్న బిళంలో ఉన్నట్టున్నాం మనమిక్కడ. మొత్తం ప్రపంచంతో కట్ ఆఫ్ అయిపోయి ఉన్నామని వాళ్ళు చాలా బాధపడ్డారు పాపము.
తతః కుంతీ సుతాన్ దృష్ట్వా విభ్రాంతాన్ గతచేతసః యుధిష్ఠిరం ఉవాచ ఇదం వచనం సత్యవాదిని. తతః ఇంకప్పుడు కుంతి వాళ్ళని చూసుకుంది కొడుకులను. విభ్రాంతితోటున్నారు వాళ్ళు. ఏం జరుగుతుందో వాళ్ళకర్థం గావట్లేదు. గతచేతసః వాళ్ళకి మనసులన్నీ పాపము చెల్లాచెదరై ఉన్నాయి. ఆమె సత్యవాదిని. ఉన్న విషయాన్ని ఆమె ఉన్నట్టు మాట్లాడుతుంది. మిగిలిన వాళ్ళైతే మొహాలు మాడ్చుకొని కూర్చున్నారు. ఏం అనట్లేదు గానీ, మన కుంతి ఉన్న విషయాన్ని పాపము నిజంగానే చెప్తున్నది వాళ్ళతో. ఈ విషయాలన్నీ అక్కడ బ్రాహ్మడి దగ్గర కూర్చొని విన్నట్టున్నారు అందరూ. తర్వాత ఇంకొంసేపయినాక ఇంకా అందరూ పడుకోవడానికి వెళ్ళినట్టున్నారు. వీళ్ళు గూడా వీళ్ళ నివాసానికి వెళ్ళిన తర్వాత, మన కుంతి యుధిష్ఠిరుడితో ఈ మాట అన్నది. ఆమేమన్నదంటే, నాయనా యుధిష్ఠిరా! చిరరాత్రోషితాः స్మైః బ్రాహ్మణస్య నివేశనే రమమాణాः పురే రమ్యే లబ్ధభైక్ష్యాः యుధిష్ఠిరా! నాయనా యుధిష్ఠిరా! ఇహ బ్రాహ్మణస్య నివేశనే ఇక్కడ బ్రాహ్మడింట్లో మనము చిరరాత్రోషితాः స్మ. చాలా రోజులున్నాము. ఈ రమ్యమైన పురిలో మనము రమమాణ చాలా ఆనందించాము. లబ్ధభైక్ష్యాः ఇక్కడ భిక్షాటన చేస్తూ సంతోషంగానే గడిపాము. కానీ చాలా కాలమైపోయింది యుధిష్ఠిరా! ఇంక చాలు ఎన్నాళ్ళుంటాం ఇక్కడ మనము. యాని ఇహ రమణీయాని వనాని ఉపవనాని చ సర్వాణి తాని దృష్టాని పునః పునః అరిందమా. ఓ అరిందముడా యుధిష్ఠిరా! యాని ఏవేవైతే ఇహ ఇక్కడ రమ్యమైన వనాలు, ఉపవనాలున్నాయో తాని సర్వాణి దృష్టాని వాటన్నింటిని చూసాము. ఈ చుట్టుపక్కల ఉన్న అందాలన్నీ చూసాము. చక్కటి ఉద్యానవనాలు, వనాలన్నీ చూసాము. ఒకసారి గాదు పునః పునః చాలా సార్లు చూసాము. ఇంక చాలులే చూసింది. పునః దృష్టాని తాని ఏవ ప్రీణయంతి నః తదా భైక్షంచన్నః తథా వీరా లభ్యతే కురునందన. ఓ వీరుడా! ఓ కురునందనుడా! ఓ యుధిష్ఠిరా! తాని ఏవ పునః ద్రష్టాని మళ్ళీ వాటినే చూద్దామంటే ఇంక బోర్ కొడుతుంది. మనకు అవి ప్రీణయంతి ఇంకా ప్రీతి కలిగించట్లేదు. ఎన్నాళ్ళు చూస్తాం అవే అడవులు, అవే ఉద్యానవనాలు, అవే పార్కులు. ఇక్కడిక్కడ తిరిగి బోర్ కొడుతుంది. తథా అట్లానే భైక్షంచన లభ్యతే. ఇంతకు ముందు దొరికినట్టు ఇప్పుడు భిక్ష గూడా దొరకట్లేదు అన్నదామె. నిజమో కాదో గాని ఎందుకైనా మంచిది. ఎందుకంటే కొడుకు మనసులో ఏముందంటే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని ఉన్నది. కాబట్టి ఆమె గూడా చెప్తూ ఉన్నది. సరే వెళ్దాం పద ఇక్కడ గూడా. ఎన్నాళ్ళు ఉంటాము వీళ్ళింట్లో. పైగా ఎన్ని సార్లు చూస్తాం ఈ చుట్టుపక్కల విషయాలు. ఎంత అడుక్కొని తింటామో, ఎంత కాలమో. కాబట్టి తే వయం సాధు పాంచాలాన్ గచ్చామ యది మన్యసే అపూర్వ దర్శనం తాత రమణీయం భవిష్యతి. తాత నాయనా తే వయం మనమేం చేద్దామంటే సాధు చక్కగా పాంచాలాన్ గచ్చామ పాంచాలుల దగ్గరికి వెళ్దాం పా. యది మన్యసే నీకిష్టమైతే నువ్వు ఒప్పుకుంటే వెళ్ళిపోదాం పా. పాంచాల దేశానికి పోదాం. అపూర్వ దర్శనం ఇంతకుముందు చూడలేదు మనము. పాంచాల దేశము బావుంటుంది. రమణీయంగా ఉంటుందని మన బ్రాహ్మడు గూడా చెప్పాడు గదా! బావుంటుంది వెళ్దాం పా. సంతోషంగా వెళ్దాము. సుభిక్షాః చ ఏవ పాంచాలాః శ్రూయంతే శత్రుకర్షణ యజ్ఞసేనః చ రాజా అసౌ బ్రహ్మణ్యః ఇతి శుశ్రుమః. ఆ పాంచాల దేశము సుభిక్షంగా ఉంటుందని అంటూ ఉంటే విన్నాం గదా మనము. ఓ శత్రుకర్షణుడా! అసౌ రాజా యజ్ఞసేనః ఆ పాంచాల రాజు ద్రుపదుడు కూడా బ్రహ్మణ్యుడు. బ్రాహ్మలంటే గౌరవించేవాడని మనం వింటూ ఉంటాం గదా! కాబట్టి వెళ్దాం పదా. ఏకత్ర చిరవాసః హి క్షమః న చ మమ మతః తే తత్ర సాధు గచ్చామః యది త్వం పుత్రా మన్యసే. ఏకత్ర ఒకటే చోట చిరకాలము నివసించడము క్షమః హి మనకు మంచిది గాదు. ఒకే ప్రదేశంలో చాలా కాలం ఉండడం గూడా మంచిది గాదు అని మమ మతః నా అభిప్రాయము. తే తత్ర సాధు గచ్చామః అందుకని మనము వెళ్ళిపోదాం చక్కగా ఇక్కడి నుంచి. పుత్రా నాయనా యది త్వం మన్యసే నీకిష్టమైతే చెప్పు. ఒకే చోట చాలా కాలం ఉండడం గూడా మంచిది గాదు. పైగా ఇక్కడ చూడవలసినవన్నీ చూసాము. తినవలసినవన్నీ తిన్నాము. అక్కడ చాలా బావుంటుందని విన్నాం గదా! ఇంక వెళ్దాం పదా.
ఏమంటావు అని కొడుకునడిగింది. అప్పుడు యుధిష్ఠిరుడేమన్నాడంటే, భవత్యాహ యత్ మతం కార్యం తత్ అస్మాకం పరం హితం. అనుజాన్స్తు న జానామి గచ్చేయుః నా ఇతి వా పునః. అమ్మా, భవత్యాహ యత్ మతం, నువ్వనుకున్నది కార్యం అట్లనే చేస్తే బాగుంటుందమ్మా. తత్ అస్మాకం పరం హితం, అది మన మంచికే అని నాకనిపిస్తుంది. నువ్వన్నది మనకు మంచిదని అనిపిస్తుందమ్మా. అట్లా చేస్తే బాగుంటుందనిపిస్తుంది. అయితే అనుజాంతు, అనుజులకు తమ్ముళ్ళకు ఇష్టమో లేదో తెలీదమ్మా మరి. గచ్చేయుః వా నా ఇతి న జానామి. వాళ్ళు మరొస్తారో రారో, వాళ్ళ మనసులో ఏముందో. ఇక్కడే బాగుంది గదా అన్నయ్య! అమ్మా, ఊరికి మాటి మాటికి ఊళ్ళూళ్ళు పట్టుకొని ఏం తిరుగుతాము? ఎక్కడో దగ్గర ఉన్నాము. ఇక్కడ బానే ఉంది. ఉందాంలే అని వాళ్ళు అంటారో ఏమో! మరి వాళ్ళ మనసులో ఏముందో, వస్తారో రారో అని మరి నాకు తెలియట్లేదు. వాళ్ళేమనుకుంటారో అమ్మా అని అన్నాడు వాళ్ళ పెద్ద కొడుకు. ఇంక వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తతః కుంతి భీమసేనం అర్జునం యమజౌ తథా ఉవాచ గమనం తే చ తథా ఇతి అబ్రువన్ తదా. తతః ఇంకప్పుడు మన కుంతీదేవి అదే విధంగా భీముణ్ణి, అర్జునుణ్ణి, యములు అంటే కవలలు మన నకుల సహదేవులు వాళ్ళిద్దరిని కూడా గమనం ఉవాచ వెళ్దాం మరి అన్నది. తేచ వాళ్ళు గూడా వెంటనే తథా ఇతి అట్లనేనమ్మా అన్నారు. వాళ్ళు గూడా ఆ విధంగా అబ్రువన్ తదా అన్నారు. తతః ఆమంత్ర్య తం విప్రం కుంతీ రాజన్ సుతైః సహ ప్రతస్థే నగరీం రమ్యాం ద్రుపదస్య మహాత్మనః. తతః ఇంకప్పుడు మన కుంతీదేవి, ఓ రాజన్ జనమేజయ, తం విప్రం ఆమంత్ర్య, ఆ బ్రాహ్మడికి వెళ్ళి వస్తామని చెప్పి ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని, సుతైః సహా తన కొడుకులతో పాటు మహాత్ముడైన ద్రుపదుడి యొక్క ఆ అందమైన నగరానికి ప్రతస్థే బయలుదేరింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తే ప్రతస్థుః పురస్కృత్య మాతరం పురుషర్షభాః సమైః ఉదన్ముఖైః మార్గైః యథోద్దిష్టం పరంతపాః. ఆ పరంతపులు, పురుషర్షభులు, తేవాళ్ళు మాతరం పురస్కృత్య, తల్లిని ముందు బెట్టుకుని ఆమెతో పాటు కలిసి వాళ్ళు ప్రతస్థుః బయలుదేరారు. సమైః ఉదన్ముఖైః మార్గైః, వాళ్ళు సమతలంగా ఉన్న తూర్పు దిక్కుగా ఎటువైపు వెళ్తే ఈ పాంచాల నగరం వస్తుందని చెప్పారో ఆ దిక్కును ఉద్దేశించి మన వాళ్ళు బయలుదేరారు. తే గచ్చంతః తు అహోరాత్రం తీర్థం సోమశ్రవాయణం ఆసేదుః పురుషవ్యాఘ్రాః గంగాయాం పాండునందనాః. మన పాండునందనులు తేవాళ్ళు అహోరాత్రం గచ్చంతః, రాత్రి పగలు అదే విధంగా ప్రయాణం చేస్తూ సోమశ్రవాయణమన్న తీర్థానికి ఆ పురుష వ్యాఘ్రులు చేరారు. ఆ తీర్థము ఎక్కడుంది అంటే గంగా తీరం. గంగా తీరంలో ఒకానొక ప్రదేశానికి చేరుకున్నారు. ఉల్ముఖంతు సముద్యమ్య తేషాం అగ్రే ధనంజయః ప్రకాశార్థం యయౌ తత్ర రక్షార్థం చ మహాయశాః. మన ధనంజయుడు, మన అర్జునుడు ఆ మహాయశోమూర్తి ఉల్మూకం ఒకటి, ఒక కాగడాను పుచ్చుకుని సముద్యమ్య ఎత్తి పట్టుకుని తేషాం అగ్రే వాళ్లకు ముందుగా ప్రకాశార్థం వాళ్ళకి దారి చూపిస్తూ వెలుగు కోసము ఆ కాగడాన్ని పట్టుకుని, అట్లానే రక్షార్థం వాళ్ళకి రక్షణగా కూడా వాళ్ళ ముందు యయౌ నడుస్తూ ఉన్నాడు. తత్ర గంగాకూలే రమ్యే వివిక్తే క్రీడయన్ స్త్రియః ఈర్ష్యుః గంధర్వరాజః స్మ జలక్రీడాం ఉపాగతః. తత్ర అక్కడ ఆ రమ్యమైన గంగా జలంలో, వివిక్తమైన ఏకాంతమైన ఆ గంగా తీరంలో, ఆ నీళ్లలో స్త్రియః తన భార్యలతో పాటు ఒక గంధర్వ రాజు క్రీడయన్ ఆడుకుంటూ ఉన్నాడు.
జలక్రీడాముపాగతస్మ ఆయన పాపము జలకాలాడుతూ ఉన్నాడక్కడ. జలకాలాటలతో ఉన్నాడు. ఆ గంధర్వ రాజు ఈర్ష్యుః ఆయనకి కొంచెం కోపం ఎక్కువ. ఏది తొందరగా తట్టుకోడు. అటువంటి వాడు. ఆయన శబ్దం తేషాం సహ శుశ్రావ నదీం సముపసర్పతాం తేన శబ్దేన చ ఆవిష్టుః చుక్రోధః బలవత్ బలి. ఇంకొచ్చింది ఆయనకి కోపం. ఆయనకసలే ఈర్ష్య ఎక్కువ. తొందరపాటుతనం, ఓర్వలేని అసహనం ఆయనకి. ఊరికే అసహనం. అంత అసహనంతోటుంటాడు. ఇప్పుడు తేషాం శబ్దం వాళ్ళటువైపు నడుస్తూ వస్తూ ఉంటే ఆ శబ్దాన్ని సహా ఆయన శుశ్రావ విన్నాడు. వాళ్ళు నదీం ఉపసర్పతాం నది దగ్గరికి వస్తూ ఉంటే ఆ శబ్దం విన్నాడు. ఆ శబ్దంతో తేన శబ్దేన ఆ బలి ఆ మహాబలవంతుడు ఆయనకు బలవత్ చుక్రోధం కలిగింది. ఎంత ఆవేశం వచ్చిందంటే కోపావేశము. సహ దృష్ట్వా పాండవాన్ తత్ర సహ మాత్రా పరంతపాన్ విస్ఫారయన్ ధనుర్ఘోరం ఇదం వచనమబ్రవీత్. సహా ఆయన మాత్రా సహా వాళ్ళ అమ్మగారితో పాటు కలిసి వస్తూ ఉన్న పరంతపులను పాండవులను దృష్ట్వా చూస్తూనే రోషంతో ఒక ఘోరమైన ధనుస్సును విస్ఫారయన్ దాన్ని నారి సాగించి వదులుతూ ఇదం వచనం అబ్రవీత్ ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే సంధ్యా సంరజ్యతే ఘోరా పూర్వరాత్రాగమేషియా అసీతిభిః త్రుటైః హీనం తం ముహూర్తం ప్రచక్షతే. యా సంధ్య ఏ సంధ్యాకాలమున్నదో ఏ సంధ్యాకాలమైతే సంరజ్యతే ఎరుపెక్కుతూ ఉన్నదో ఏదైతే పూర్వరాత్రాగమేషు ఘోర రాత్రి రాకన్నా ముందు భయంకరమైన ఎరుపెక్కుతూ ఉన్న ఏ సంధ్యాకాలమున్నదో అందులో అసీతిభిః త్రుటైః హీనం ఒక అసీతి అంటే 80 త్రుటులు అని ఉంటాయి. త్రుటి అంటే చిటికెన వేసినంత సమయం అనేది చెప్తారు. త్రుటిలో అంటాం గదా! అటువంటి త్రుటులు ఎన్ని అంటే ఒక 80 త్రుటులను అటు ఇటుగా ఒక ముహూర్తం అని పిలుస్తారు అని చెప్తున్నారు. దీనికి ఊరికినే మనము ఇంట్రెస్ట్ కొద్దీ అంటే ఏంటని చూద్దాము. మన భాగవతంలో మూడో స్కందంలో ఈ కాలము, కొలతలు అని చాలా సుదీర్ఘంగా చూసుకుంటూ వచ్చాము. ఇందులో ఒక త్రసరేణువు అంటే సూర్యకిరణం పడ్డప్పుడు ఒక ధూళి కణము నుంచి సూర్యకిరణము ఈ చివరి నుంచి ఆ చివరికి పోవడానికి ఎంత సమయం పడుతుందో దాన్ని ఒక త్రసరేణువు అని పిలుస్తారు. అంత తక్కువ సమయము. మైక్రో సెకండ్స్ కన్నా తక్కువ. ఇంక అక్కడి నుంచి లెక్కలు పెట్టుకుంటొస్తే అణువులు, త్రసరేణువులు, త్రుటులు, వేధలు, లవము, నిమిషాలు, క్షణాలు, కాష్టాలు, లఘువులు, నాడులు, ముహూర్తము, యామం అంటే జాము అని పిలుస్తారు. రాత్రి, పగలు, దినము సో అండ్ సో ఫోర్త్. ఇందులో త్రుటులు ఎన్ని అని చెప్పాడాయన? అంటే హాఫ్ ఎ మిల్లీ సెకండ్ కన్నా తక్కువ ఒక త్రుటి. హాఫ్ ఎ మిల్లీ సెకండ్ కన్నా తక్కువ ఉన్న త్రుటులు ఎన్ని అన్నాడు? ఒక 80 అన్నాడు. అవి కలిపి ఒక ముహూర్తం అన్నాడు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఈ భాగవతంలో ఈ సందర్భంలో ఉన్న లెక్క ప్రకారం ఒక 30 నిమిషాలు. సంధ్యాకాలం వచ్చిన తర్వాత ఇంక చీకట్లు పడే కన్నా ముందు ఒక 30 నిమిషాలు ఒక ముహూర్త కాలము. దాని గురించి ఒక మాట చెప్తాను విను అని ఆయన చెప్తున్నారు. విహితం కామచారాణం యక్ష గంధర్వ రాక్షసాం శేషం అన్యత్ మనుష్యాణం కామచారం ఇహ స్మృతం. ఈ ఒక్క ముహూర్తం అనేది చెప్తారో అదొక్కటి వదిలిపెట్టి అంటే సంధ్యాకాలం మొదలైన తర్వాత ఒక ముహూర్త కాలం వదిలిపెట్టి ఇంకా దాని తర్వాత నుంచి మాత్రము కామచారులు యక్ష గంధర్వ రాక్షసులు వాళ్ళు కోరుకున్నట్టు తిరగవచ్చు. ఆ సమయంలో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తిరగొచ్చు. ఆ సమయంలో మనుషులు ఎక్కడ వాళ్ళు అక్కడ గూళ్ళు చేరిన పక్షుల్లాగా క్వైట్‌గా ఉండాలి. ఎందుకు అంటే యక్షులు, గంధర్వులు, రాక్షసులు తిరగడానికి
ఇంకా రాత్రి సమయము నిర్దేశించబడ్డది. అది అట్లా విహితము. మిగిలిన సమయమంతా మాత్రము మనుష్యులు వాళ్ళ ఇష్టమొచ్చినట్టు తిరగొచ్చు. పగలంతా మనుష్యులు వాళ్ళ ఇష్టమొచ్చినట్టు తిరగొచ్చు. రాత్రంతా వీళ్ళిష్టమొచ్చినట్టు తిరగొచ్చు. ఈ రకంగా ఒక విధానము ఏర్పరచబడి ఉన్నదని స్మృతం వింటూ ఉంటాము. లోభాత్ ప్రచారం చరతః తాసు వేళాసు వై నరాన్ ఉపక్రాంతాః నిగృహ్ణీమః రాక్షసైః సహ బాలిశాన్. ఒకవేళ ఎవరైనా మనుషులు లోభితనంతో వాళ్లకు కేటాయించిన సమయంలో వాళ్ళిష్టమొచ్చినట్టు వాళ్ళు తిరగడమే గాకుండా రాత్రి గూడా అదే పనిగా తిరుగుతూ ఉన్నారంటే, వాళ్లకు కాని సమయంలో వాళ్ళు అదే విధంగా తిరుగుతూ ఉంటే, అక్కర్లేని వేళల్లో తిరుగుతూ ఉన్నారంటే, అటువంటి బాలిశాన్ అటువంటి మూర్ఖులను రాక్షసైః సహా రాక్షసులతో పాటు కలిసి ఉపక్రాంతాః నిగృహ్ణీమః మేము మీద పడి పట్టుకుంటామింకా. తతః రాత్రౌ ప్రాప్నువతః జలం బ్రహ్మవిదః జనాః గర్హయంతి నరాన్ సర్వాన్ బలస్తాన్ నృపతీన్ అపి. బ్రహ్మవిదః జనాః బ్రహ్మవేత్తలైన జనాలంటే వేదం చదువుకున్న జనులు ఏం చెప్తారు అంటే, తతః అందుకని రాత్రిపూట జలం ప్రాప్నువతః నీటి దగ్గరికి అంటే నదుల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళే నరులను వాళ్ళు గర్హిస్తారు. వెళ్ళరాదు అని చెప్తారు. ఎవరైనా సరే సర్వాన్ బలస్తాన్ నృపతినపి వాళ్ళ సైన్యంతో పాటు వచ్చిన రాజైనా సరే, చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు, ఎవరైనా సరే. ఆ సంధ్యాకాలంలో ఆ ముహూర్తం వదిలిపెట్టి ఇంక దాని తర్వాత దాటింది అంటే మాత్రం రాక్షస, యక్ష, గంధర్వులకు వదిలిపెట్టేయాలి. అయినా గూడా ఎవడైనా లోభితనంతో ఆ సమయంలో గూడా వాళ్ళే తిరుగుతూ ఉన్నారంటే మనుషులు, మేమందరము వాళ్ళ మీద పడతామింకా. ఊరుకోము. అందుకని ఆరాత్తిష్ఠత మా మహ్యం సమీపం ఉపసర్పత కస్మాత్ మాం నాభిజానీత ప్రాప్తం భాగీరథి జలం అన్నాడాయన. అందుకని ఆరాత్తిష్ఠత అదుగదుగో ఆడే దూరంగానే ఆగో. మా మహ్యం సమీపం ఉపసర్పత నా దగ్గరికి రావద్దు. కస్మాత్ మాం నా అభిజానీత నేనెవరో తెలీదు. భాగీరథి జలం ఈ గంగా జలం దగ్గరకొస్తున్నారు. నేనెవరో తెలుసుకోకుండానే వస్తున్నారా? అక్కడే ఉండండి. దగ్గరికి రావద్దు అని ఆయన అంటూ ఉన్నాడు. అంగారపర్ణం గంధర్వం విద్ధి మాం స్వబలాశ్రయం అహం హి మాని చ ఈషుః చ కుబేరస్య ప్రియః సఖా. నేనెవరో తెలుసా మీకు? అంగారపర్ణుణ్ణి అన్న గంధర్వుణ్ణి. నా సొంత బలాన్ని ఆశ్రయించి ఉంటాను. నాకు చాలా బలమున్నది. నేను గొప్ప అభిమానంతో ఉంటాను. నా జోలికెవరు రావద్దు. వస్తే ఈర్ష్యు నేనసలు తట్టుకోలేను. నేను కుబేరుడి ప్రియమైన స్నేహితుడిని తెలుసా? అని చెప్తూ ఉన్నాడాయన. అంగారపర్ణమితి చ ఖ్యాతం వనం ఇదం మమ అను గంగాం చ వాకాం చ చిత్రం యత్ర వసామి అహం. ఈ వనం కూడా నా పేరు మీదే ఉన్నది. అంగారపర్ణం అని దీని పేరు కూడా నా పేరే. ఈ గంగాం వాకాం అను ఈ గంగా తీరాన్ని అనుసరించి చుట్టుపక్కల ఉన్న ఈ వనము అరణ్యం పేరు కూడా అంగారపర్ణం అని నా పేరే. యత్ర చిత్రం అహం వసామి. ఈ అందమైన అడవిలో నేను నివసిస్తూ ఉంటాను. ఈ అడవి నాదే, ఈ గంగా నది నాదే, ఇక్కడ నీళ్లు నావే, ఈ సమయము నాదే. నా కుణపాః శృంగిణః వా న దేవాః న చ మానుషాః ఇదం సముపసర్పంతి తత్కిం సముపసర్పథా. ఇక్కడికి నా ప్రదేశంలోకి నా స్థానంలోకి కుణపాః ఏ ప్రేతాలు భూతాలు, శృంగిణః జంతువులు, దేవతలు, మనుషులు ఎవ్వరు కూడా ఇదమిక్కడికి నా ఉపసర్పంతి రారు. తత్ అటువంటప్పుడు కిం సముపసర్పథ మీరెందుకు వస్తున్నారు ఇక్కడికి అని అడిగాడు. అప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, సముద్రే హిమవత్ పార్శ్వే నద్యాం అస్యాం చ దుర్మతే రాత్రౌ అహని సంధ్యౌ చ కస్య క్లుప్తః పరిగ్రహః. ఓ దుర్బుద్ధి కలిగినవాడా, ఈ నది, ఆ హిమవత్ పర్వత సానువులు,
ఈ సముద్రము, ఆ రాత్రి, ఈ పగలు, ఆ సంధ్యాకాలము ఇవన్నీ ఒక్కడి సొత్తా? ఒక్కడు కొనిపెట్టుకున్నాడా ఇవన్నీ? ఒక్కడు సంపాదించి మూటగట్టుకునుంచుకున్నాడా? ఇవన్నీ అందరివి. రాత్రి, పగలు, సంధ్యాకాలాలు, నదులు, సముద్రాలు, పర్వత ప్రాంతాలు అవి అందరివి. నాది అని చెప్తున్నావు? వయం చ శక్తి సంపన్నాః అకాలే త్వాం అధృష్ణుమః అశక్తాః హి క్షణే క్రూరే యుష్మాన్ అర్చంతి మానవాః. వయం చ శక్తి సంపన్నాః నాకు చాలా బలముంది తెలుసా? కుబేరుడు నా ఫ్రెండ్ తెలుసా? అని అవన్నీ చెప్తున్నావు. అయితే అయ్యింది. మాకు గూడా శక్తి తక్కువేం లేదు. మేము గూడా గొప్ప శక్తి సంపన్నులమే. కాలంగాని కాలంలో ఎందుకొచ్చారు? పో అవతలికంటున్నావు. మేం పోము. మేము నిన్ను త్వాం అధృష్ణుమః నిన్ను ఎదుర్కొని నిలబడతాము. నీకు భయపడి నిన్ను అర్చించే మానవులు ఎవరో తెలుసా? క్రూరే క్షణే ఈ భయంకరమైన క్షణంలో ఎందుకు వీడితో పెట్టుకోవడం అనుకునేవాళ్ళు అశక్తులు. మేము అశక్తులము గాదు, గొప్ప శక్తివంతులము. పురా హిమవతః చ ఏషా హేమశృంగాత్ వినిసృతా గంగా గత్వా సముద్రాంబః సప్తధా ప్రతిపద్యతే. పురాతన కాలంలో హిమవత్ పర్వతం పైనుంచి, ఆ బంగారు శిఖరాల పైనుంచి స్రవిస్తూ వస్తూ, ప్రవహిస్తూ వస్తున్న ఈ గంగా నది, సముద్రపు నీటిలో కలిసే కన్నా ముందు 7 పాయలుగా విడిపోయిందని చెప్తారు. ఇయం భూత్వా చ ఏకవప్రా శుచిః ఆకాశగా పునః దేవేషు గంగా గంధర్వ ప్రాప్నోతి అలకనందతాం. ఆ గంగా నది, ఆ దేవనది దేవగంగా, ఓ గంధర్వుడా చెప్తాను విను. ఇయం ఇది 7 పాయలుగా విడిపోయి సప్తధా సముద్రంలో కలుస్తూ ఉన్న సమయంలో అందులో ఏకవప్ర, అందులో ఒక పాయ ఆకాశగా పునః శుచిః ఆ పరిశుద్ధమైన జలాలతో ఒక్క పాయగా ఇటువైపు ప్రవహిస్తూ వస్తున్నది అలకనందగా మారింది. తథా పితॄన్ వైతరణి దుస్తర పాపకర్మభిః గంగా భవతి గంధర్వ యథా ద్వైపాయనః అబ్రవీత్. ద్వైపాయనుల వారు మా తాతగారు మాకు చెప్పారు వ్యాసుల వారు. ఈ గంగా నది ఇక్కడ అలకనందాన్ని దేన్ని పిలుస్తున్నామో అదే పితృలోకంలో వైతరణిగా ప్రవహిస్తూ ఉంటుందిట. పాపకర్ములకు అది దుస్తరము. పాపకర్ములు దాన్ని దాటలేరని చెప్పారాయన మా తాతగారు. అటువంటి గంగా ఈ విధంగా ఉంటుంది ఓ గంధర్వ. అసంబాధ దేవనది స్వర్గ సంపాదిని శుభ కథం ఇచ్చసి తాం రోద్ధుం నయేషః ధర్మః సనాతనః. అటువంటి అసంబాధము, ఏ అడ్డంకు లేనిది ఆ దేవనది స్వర్గాన్ని సంపాదించి పెట్టేది, మంగళకరమైనది. అటువంటి ఆ నదిని తాం కథం ఎందుకని రోద్ధుమిచ్చేసి అడ్డుకోవాలని చూస్తున్నావు? దాన్ని ఇంకొకళ్ళకి దొరకకుండా చెయ్యాలని ఎందుకు చూస్తున్నావు? ఏషః ఇది సనాతనః ధర్మః న. ఇది సనాతన ధర్మం కాదు. అట్లా చెయ్యరాదు. నదులందరి సొత్తు. పైగా గంగా నది అందరికీ స్వర్గప్రాప్తినిస్తుంది. అది అందరికీ అందుబాటులో ఉన్నది. నీ ఒక్కడికే ఉండాలి అని కోరుకోరాదు. తప్పు. ధర్మం కాదో. అనివార్యం అసంబాధం తవ వాచా కథం వయం న స్పృశేమ యథా కామం పుణ్యం భాగీరథీ జలం. అనివార్యం ఏ అడ్డు లేకుండా ఉన్నది. అసంబాధం అందరికీ అందుబాటులో ఉన్నది. అటువంటి ఈ గంగా నదిని, అందులోని పుణ్యమైన తీర్థ జలాలను వయం మేము తవ వాచ నీ మాట పట్టుకుని కథం న స్పృశేమా ఎందుకు స్పృశించకుండా దూరంగా ఉంటామనుకుంటున్నావు? యథాకామం మేము కోరుకున్న విధంగా ఆ జలాలను తప్పకుండా సేవిస్తాము అని ఆయన చెప్తూ ఉన్నాడు. వైశంపాయనుల వారు మనకేం కథ చెప్తున్నారంటే, అంగారపర్ణః తచ్చుత్వా క్రుద్ధః ఆనమ్య కార్ముకం ముమోచ సాయకాన్ దీప్తాన్ అహీన్ ఆశీవిషాన్నివ. అంగారపర్ణుడు ఆ మాటలు వింటూనే ఇంక మహాకోపంతో ఉన్నాడు.
కార్ముకం ఆనమ్య ఆయన చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సుని వంచాడు. దానికి నారి తొడిగాడు. దానికి బాణాన్ని తగిలించాడు. దీప్తాన్ జ్వలిస్తున్న సాయకాన్ బాణాలను అహీన్ ఆసీ విషాన్నివ విషంతో కూడిన సర్పాల్లాగా, విష సర్పాల్లాగా, అగ్ని జ్వాలల్లాగా ఉన్న బాణాలను ముమ్మోచ వదిలాడు. మనవాడేం చేశాడు అర్జునుడు? ఉల్ముఖం భ్రామయన్ తూర్ణం పాండవః చర్మ చ ఉత్తమం యపోవాహ శరాంతస్య సర్వాణ్యేవ ధనంజయః. మన ధనంజయుడు అర్జునుడు ఆయన ఒక చేతిలో ఉల్ముఖం ఉన్నది. కాగడా పట్టుకున్నాడు కదా! కుడి చేత్తో కాగడా పట్టుకున్నాడు. ఎడం చేయితో చర్మం ఉన్నది డాలు. కత్తి బహుశః ఆయన నడుముకి ఒరలో పెట్టుకుని ఉంటాడు. వీపుకి బాణాలు, తూణీరాలు ఉండిండొచ్చు. ధనుస్సు గూడా అక్కడే ఉండిండొచ్చు. చేతిలో ఏమున్నాయంటే ఎడం చేతిలో ఒక డాలున్నది. కుడి చేతిలో కాగడా ఉన్నది. ఈ రెండింటితోటే వాటిని తూర్ణం వేగంగా భ్రామయన్ తిప్పుతూ గిరగిరా గిరగిరా వాటిని తిప్పుతూ తస్య సర్వాన్ శరాన్ మన గంధర్వుడు వేసిన బాణాలన్నింటినీ వ్యపోవాహ అటు ఇటు చల్లా చెదరు చేశాడు. వాళ్ళకి తాకనే లేదు ఆ బాణాలు. ఇంకా ఆయన యుద్ధంలోకి కూడా దిగలేదు. ఈయన బాణాలేస్తే ఆయన ఊరికే చేతిలో ఉన్న కాగడాతోటి వాటితోటి ఇటు అటు కొట్టాడు. అవి అటు ఇటు పోయి పడ్డాయి అంతే. ఇంకా అర్జునుడు ఆయనతో ఏమన్నాడంటే విభీషికా ఏషా గంధర్వా నా అస్త్రజ్ఞేషు ప్రయుజ్యతే అస్త్రజ్ఞేషు ప్రయుక్తా ఏషా ఫేనవత్ ప్రవిలీయతే. ఓ గంధర్వుడా, ఈ రకంగా భయపెట్టడం కోసము నువ్వు ఎవరి మీదైనా బాణాలేసుకో కావాలంటే. అస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళపైన ఈ విధంగా నువ్వు ప్రయోగించావనుకో, ఆ అస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర ప్రయోగించిన ఈ ఏదో నీ ప్రయత్నమంతా ఫేనవత్ నురగలాగా ప్రవిలీయతే. ఏదో బుడగలు ఊదినట్టుంటుందయ్యా. బుడగ చాలా చులకన చేశాడు యాక్చువల్లీ. నువ్వు బాణాలేసి మమ్మల్ని కొడుతున్నాను అనుకున్నావు గానీ, నువ్వేసిన బాణాలు ఎట్లా ఉన్నాయంటే ఏదో బబుల్స్ ఊదినట్టు ఉన్నది. బబుల్స్ ఉంటాయి గదా! నురుగుతో బుడగలు ఊదినట్టు మా వైపుకొచ్చాయి. ఇట్లా ఇట్లా అంటే పడ్డాయి చూసావా? ఇట్లా ఇట్లా అంటే కింద పడ్డాయి. అది విషయం అని జెప్పాడు. మానుషాన్ అతి గంధర్వాన్ సర్వాన్ గంధర్వ లక్షయే తస్మాత్ అస్త్రేణ దివ్యేన యోత్స్యేహం నతు మాయయా. ఓ గంధర్వుడా, సర్వ గంధర్వుల యొక్క బలము అతి మానుషమై ఉంటుందని లక్షయే నాకు తెలుసు. గంధర్వుల బలము మనుషుల బలం కన్నా ఎక్కువ. తస్మాత్ అందుకని. నేను అహం నీతో దివ్యేన అస్త్రేణ యోత్స్యే దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తాను, మాయలతో కాదు అని చెప్పాడు. మన గంధర్వుడేమో మాయా యుద్ధం చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అర్జునుడు దివ్యాస్త్రాలతో యుద్ధం చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. పురా అస్త్రం ఇదం ఆగ్నేయం ప్రాదాత్ కిల బృహస్పతిః భరద్వాజస్య గంధర్వ గురుపుత్రః శతక్రతోః భరద్వాజాత్ అగ్నివేశ్యః అగ్నివేశ్యాత్ గురుః మమ నతు ఇదం సహ తు ఇదం మహ్యం అదదాత్ ద్రోణః బ్రాహ్మణ సత్తమః. ఓ గంధర్వుడా, ఇదిగో ఇది చూసావా? ఇది ఆగ్నేయాస్త్రము. దీన్ని పురా ఇంతకు ముందు ఒకానొక సమయంలో బృహస్పతి, ఇంద్రుడి యొక్క గురువు గారైన బృహస్పతి భరద్వాజుడికి ఇచ్చాడు ఈ ఆగ్నేయాస్త్రాన్ని. భరద్వాజుడు అగ్నివేశ్యుడికి ఇచ్చాడు. అగ్నివేశ్యుడు మమ గురువు మా గురువైన ద్రోణుడికి ఇచ్చాడు. నా గురువు గారు ద్రోణుడు ఆ బ్రాహ్మణోత్తముడు దీన్ని ఈ ఆగ్నేయాస్త్రాన్ని మహ్యం అదదాత్ నాకిచ్చాడు. ఈ ఆగ్నేయాస్త్రాన్ని నీ పైన ప్రయోగిస్తున్నాను అని చెప్పాడు. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే ఇత్యుక్త్వా పాండవః క్రుద్ధః గంధర్వాయ ముమోచః ప్రదీప్తమస్త్రమాగ్నేయం
దదాహ్య అస్య రథం తు తత్. ఈ విధంగా చెప్పి మన పాండవుడు అర్జునుడు మహాకోపంతో ఉన్నవాడు గంధర్వుడిపైకి ఆ ఆగ్నేయాస్త్రాన్ని ప్రజ్వలిస్తున్న ఆ ఆగ్నేయాస్త్రాన్ని మన గంధర్వుడిపైకి వదిలాడు. ఆ అస్త్రం ఏం చేసిందంటే అస్య రథాన్ని, ఆయన రథాన్ని, గంధర్వుడి రథాన్ని దదాహ కాల్చేసింది. విరథం విప్లుతం తం తు సహ గంధర్వం మహాబలం అస్త్రతేజ ప్రమూఢం చ ప్రపతంతం అవాంగ్ముఖం స్థిరోరుహేషు జగ్రాహ మాల్యవత్సు ధనంజయః భ్రాతॄన్ ప్రతి చకర్షాధ సహ అస్త్రపాతాత్ అచేతసం. పాపము ఈ ఆగ్నేయాస్త్రాన్ని వదిలేసరికి అది పోయి కాల్చేసింది మొత్తం రథాన్ని. రథం పోయేసరికి మనవాడేం చేశాడు, బుడుంగున ఆ గంగా నది నీళ్లలో బోర్లా పడ్డాడు. రథం పోయింది. నీళ్లలో పడి విప్లుతం మునిగిపోయాడాయన. మన గంధర్వుడు అంత మహాబలవంతుడు. పైగా అస్త్ర తేజస్సుతో ఆయనకి మూర్ఛ వచ్చింది. ఆయన స్పృహ కోల్పోయాడు. అవాంగ్ముఖుడై ముఖం కిందికి పెట్టి ఆయన ప్రపతంతం నీళ్లలో పడిపోతే, మన ధనంజయుడేం చేశాడంటే, ఆయన తల పట్టుకుని, జుట్టు పట్టుకొని శిరోరుహేషు జుట్టు పట్టుకుని పాపం ఆయన తలకెందుకంటే భార్యతో ఆడుకుంటున్నాడు జలకాలాటలు. కాబట్టి చక్కగా పూలమాలలవన్నీ పెట్టి తలకి అలంకరించుకున్నాడు. ఆ పూలమాలలతో సహా ఆయన జుట్టు, పిలక మొత్తం పట్టుకునే మనవాడు భ్రాతృన్ ప్రతి వాళ్ళ అన్నా తమ్ముళ్ళ దగ్గరికి చక్కర్ష ఈడ్చుకుంటూ వచ్చాడు సహా మన అర్జునుడు. అస్త్రపాతాత్ అచేతసం. ఆ అస్త్రం వల్ల కళ్ళు తిరిగి ఆయన సొమ్మసిల్లిపోయాడు, మూర్ఛపోయాడు. ఆయన రథం కూడా కాలిపోతే, నీళ్లలో పడిపోతే జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చాడు మన అర్జునుడు. వాళ్ళ సోదరుల ముందు పడేశాడు. యుధిష్ఠిరం తస్య భార్య ప్రపేదే శరణార్థిని నామ్నా కుంభీనసి నామ పతిత్రాణం అభీప్సతి. తస్య భార్య, ఆ గంధర్వుడి భార్య పాపం యుధిష్ఠిరం ప్రపేదే, యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చింది శరణు కోరి. ఆమె పేరు కుంభీనసి. పతిత్రాణం, భర్తను రక్షించమని అభీప్స, కోరికతో నా భర్తను వదిలిపెట్టండి అని అడగడానికి పాపం ఆయన భార్య వచ్చింది. ఆ గంధర్వి ఏమన్నదంటే మన యుధిష్ఠిరుడితో, త్రాహిత్వం మాం మహారాజా పతిం చైమం విముంచమే గంధర్వీం శరణం ప్రాప్తాం నామ్నా కుంభీనసీం ప్రభో. ఓ మహారాజా, నువ్వు మాం త్రాహి, నన్ను రక్షించు. ఇమం పతిం మే విముంచ, ఈ నా భర్తను వదిలిపెట్టు. గంధర్విని, కుంభీనసి అన్న పేరున్నదాన్ని, నీ శరణు వేడి వచ్చాను ప్రభు, నాకు దయ చూపించు అన్నది. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే, యుద్ధే చితం యశోహీనం స్త్రీనాథం అపరాక్రమం కహను హన్యాత్ రిపుం త్వాదృక్ ముంచ ఇమం రిపుసూదన. ఓ శత్రుమర్దన అర్జున, యుద్ధే జితం, యుద్ధంలో ఓడిపోయిన వాణ్ణి, యశోహీనం, యశస్సు పోగొట్టుకున్నవాణ్ణి, స్త్రీనాథం, ఒక స్త్రీ రక్షించమని అడుగుతున్నవాణ్ణి, అపరాక్రమం, పరాక్రమం కోల్పోయి విగత చేతస్కుడై ఉన్నవాణ్ణి, అటువంటి వాణ్ణి కహ ఎవ్వరు, అటువంటి శత్రువుని హన్యాత్ చంపుతాడు. పాపం ఓడిపోయాడు, పరువు పోగొట్టుకున్నాడు, భార్య రక్షించమని కోరుతున్నది, పరాక్రమం తప్పిపోయి ఉన్నాడు. శత్రువైనా సరే ఇటువంటి పరిస్థితిలో ఎట్లా చంపుతామో, నీ వంటి వాడు అట్లా చెయ్యరాదు. ఇమం ముంచ, ఆయన వదిలిపెట్టేయి అని చెప్పాడు యుధిష్ఠిరుడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, అంగేమం ప్రతిపద్యస్వ గచ్చ గంధర్వ మా శుచః ప్రదిశతి అభయం తే అద్య కురురాజః యుధిష్ఠిరః. ఓ గంధర్వ, మా శుచ, బాధపడకు. ఇమమంగ ప్రతిపద్యస్వ, నిన్నేమీ చెయ్యట్లేదు, వెళ్ళు. తే నీకు అద్య, ఇప్పుడు కురురాజు యుధిష్ఠిరుడు
అభయం ప్రదిశతి. కురురాజు యుధిష్ఠిరుడు నీకిప్పుడు అభయాన్ని ప్రదిశతి ప్రదానం చేస్తూ ఉన్నాడు. వెళ్ళు, భయపడకు, ఏడవకు అని చెప్పాడు. అప్పుడు గంధర్వుడు ఏమంటున్నాడంటే, జితోహం పూర్వకం నామ ముంచామి అంగారపర్ణతాం నచ శ్లాఘే బలేన అద్య నామ్నా జన సంసది. ఇంకా అహం జితః, నేను నీ చేతిలో ఓడిపోయాను. అందుకని నాకింతకు ముందున్న పేరు అంగార పర్ణుడు అన్న పేరును ముంచామి వదిలేస్తున్నాను. ఇంకా ఆ పేరు పెట్టుకుని నేను జనాల మధ్యలోకి వెళ్ళలేను. నా బలాన్ని నేను చెప్పుకోలేను. నేనెవరో తెలుసా? అంగారపర్ణుణ్ణి, మహాబలవంతుణ్ణి, గంధర్వుణ్ణి అని అవన్నీ చెప్పుకోవడానికి ఇంకేం మిగల్లేదు. మనుషుల మధ్యలోకి వెళ్ళి నా గొప్పతనాన్ని చెప్పుకోవడానికి, నా పేరు చెప్పుకోవడానికి గూడా ఇంక లేదు. నా పేరు వదిలిపెట్టేస్తున్నాను. సాధు ఇమం లబ్ధవాన్ లాభం యః అహం దివ్యాస్త్రధారిణం గంధర్వ్యా మాయయా యోద్ధుమిచ్చామి వయసావరం. గంధర్వ మాయతో నీతో యుద్ధం చేయాలనుకున్నాను. పైగా వయస్సులో ఉన్నావు నువ్వు. దివ్యాస్త్రాలతో ఉన్నావు. నీతో నేను యుద్ధం చెయ్యాలనుకున్నాను. అయితే సాధు మంచిదే అయింది, నీ వంటి వాడిని కలవగలిగాను. ఇది నా మంచికే జరిగింది. అస్త్రాగ్నినా విచిత్రహాయం దగ్ధః మే రథః ఉత్తమః సహ అహం చిత్రరథః భూత్వా నామ్నా దగ్ధరథః అభవం. నీ అస్త్రం యొక్క అగ్ని చేత విచిత్రమైన అందమైన నా ఉత్తమమైన రథము కాలిపోయింది. ఇంతకు ముందు అందమైన చిత్రమైన రథం ఉన్నవాణ్ణి గాబట్టి చిత్రరథుణ్ణి అన్న పేరుతో ఉండేవాణ్ణి. ఇప్పుడు నీ వల్ల నా రథం కాలిపోయింది గాబట్టి చిత్రరథుణ్ణి గాదు, ఇంకిప్పటినుంచి నేను దగ్ధరథుణ్ణయిపోయాను. ఆ పేరు పెట్టుకొని తిరుగుతాను. అంగారపర్ణుడని చెప్పుకోలేను. ఆ పేరు వదిలిపెట్టేస్తాను. అందమైన రథమున్నవాణ్ణి అని ఒక పేరుండేది. అది గూడా పోయింది. ఇప్పుడు నీ వల్ల రథం పోయింది గాబట్టి చిత్రరథుణ్ణి గాదు, దగ్ధరథుణ్ణయ్యాను. సంహృతా చ విద్యా ఇయం తపసా ఇహ పురా మయా నివేదయిష్యే తాం అద్య ప్రాణదాయాః మహాత్మనే. అయితే ఇంతకు ముందు నా చేత గొప్ప తపస్సుతో ఒక విద్య నేర్చుకోబడ్డది. నా దగ్గర ఒక విద్య ఉన్నది. నేను తపించి ఒక విద్యను నేర్చుకున్నాను. దాన్ని నాకు ప్రాణప్రదానం చేసిన మహాత్ముడివైన నీకు నేను నివేదిస్తాను. నా దగ్గర ఒక విద్య ఉన్నది. నన్నొదిలిపెట్టావు గదా చంపకుండా. నాకు ప్రాణభిక్ష పెట్టినందుకు నా దగ్గర ఉన్న ఒక విద్య ఉన్నది. అది నేను నీకిస్తాను, నేర్పిస్తాను. సంస్థంభితం హి తరసా జితం శరణం ఆగతం యః అరిం సంయోజయేత్ ప్రాణైః కళ్యాణం కిన్న సహార్హతి. తరసా జితం, నువ్వు నీ బలంతో నన్ను గెలిచావు. సంస్థంభితం, నన్ను పూర్తిగా స్తంభింపచేశావు. అటువంటి నేను నీ దగ్గరికి శరణు వేడి వచ్చాను. ఓడిపోయాను. ఇంకేమీ చెయ్యలేను. నీ దగ్గరున్నాను. అటువంటి వాడిని నన్ను చంపడం నీకు సులువు. కానీ చెయ్యలేదు నువ్వు. ప్రాణైః సంయోజయేత్, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టావు. అటువంటి నీకు కళ్యాణం జరగాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాను. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టినందుకు నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా దగ్గర నేనే సంపాదించుకున్న ఒక విద్య ఉన్నది, నేర్పిస్తాను. దాని పేరు చక్షుషి. చక్షుషీ నామ విద్యా ఇయం యాం సోమాయ దదౌ మనుః దదౌ సహ విశ్వావసవే మహ్యం విశ్వావసుః దదౌ. ఒకానొక సమయంలో ఈ చక్షుషి అన్న విద్యను మనువు, స్వయంభువ మనువు సోముడికి, చంద్రుడికి ఇచ్చాడు. చంద్రుడు విశ్వావసువుకి ఇచ్చాడు. విశ్వావసువు దాన్ని నాకిచ్చాడు. సా ఇయం కాపురుషం ప్రాప్తా గురుదత్తా ప్రణశ్యతి ఆగమః అస్యాహ మయా ప్రోక్తః వీర్యం ప్రతినిబోధమే. ఇది ఒకవేళ కపట పురుషుడి చేతికి వెళ్ళిందంటే, గురువుగారు ఒకవేళ సరైన వాడికి గాకుండా దుర్మార్గుడైన వాడికి ఎవడికైనా ఇస్తే అది నశించిపోతుంది. అది ఆ విద్య పనిచెయ్యదు. ఇంతకీ ఆ విద్య ఎక్కడి నుంచొచ్చింది, అది ఏమి, ఆ పరంపర అంతా చెప్పాను గదా! ఇప్పుడు దాని పరాక్రమము, దాని గొప్పతనం చెప్తాను. మే నిబోధ తెలుసుకో.
యచ్చక్షుషా ద్రష్టుమిచ్చేత్ త్రిషు లోకేషు కించన తత్పశ్యేత్ యాదృశం చ ఇచ్చేత్ తాదృశం ద్రష్టుం అర్హతి. ఏ ఈ చాక్షుషి విద్యతోటైతే నువ్వు ముల్లోకాల్లో ఏది చూడాలనుకున్నా గూడా చూడగలవు. నువ్వు ఏదైనా సరే ఏ విధంగా చూడాలనుకుంటావో అది ఆ విధంగా కనిపిస్తుంది అన్నాడు. అది ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది అనలేదు. నువ్వు ఎట్లా చూడాలనుకుంటున్నావో అదట్లా నీకిష్టమొచ్చినట్టు ముల్లోకాల్లో ఏది గావాలంటే అది నీకిష్టమొచ్చినట్టు చూడొచ్చు అని జెప్పాడు. అటువంటి విద్య అది. అటువంటి బలమున్నది దానికి. సమానపద్యే షణ్మాసాన్ స్థితః విద్యాం లభేతీమాన్ అనునేష్యామ్యహం విద్యాం స్వయం తుభ్యం వ్రతే కృతే. ఒంటి పాదం మీద నిలబడి 6 నెలలు తపిస్తే ఈ విద్య లభిస్తుంది. దాన్ని ఆ విద్యను స్వయంగా నేనే తుభ్యం నీ కోసము వ్రతే కృతే ఇవ్వాలని కోరుకుని అనునేష్యామి నేర్పిస్తాను. నేను కష్టపడి 6 నెలలు ఒంటి కాలు మీద నిలబడి చాలా తపించి సాధించుకున్నాను. మామూలుగా అది రాదు. అయితే నేనే కోరుకుని ప్రీతితో నీకిస్తున్నాను. విద్యయా హి అనయా రాజన్ వయం నృభ్యః విశేషితాః అవిశిష్టాః చ దేవానాం అనుభావ ప్రవర్తితాః. ఓ రాజన్, ఓ అర్జున, ఈ విద్యతో మేము అందుకనే మనుషుల కన్నా గొప్పవాళ్ళమై ఉన్నాము. ఇటువంటి విద్య మా దగ్గర ఉంది గాబట్టే మనుషుల కన్నా మేము గొప్పవాళ్ళం గంధర్వులము. అసలు మేము ఈ విద్య ఉంది గాబట్టే దేవతలకు సమానమై ఉంటాము. దేవతల వంటి ప్రభావం మాకు ఉండడానికి కారణం ఈ విద్యే. పైగా ఆ విద్య మాత్రమే గాదు, నువ్వు నాకు ప్రాణప్రదానం జేసావు, నా ప్రాణదాతవు గాబట్టి ఒక్క విద్యతోటి మాత్రము ఊరుకోను. ఇంకా కొన్ని ఉన్నాయి నా దగ్గర, ఇస్తాను. గంధర్వజానాం అశ్వానాం అహం పురుష సత్తమ భ్రాతృభ్యః తవ పంచభ్యః పృథక్ దాత శతం శతం. గంధర్వలోకంలో జన్మించిన గుర్రాలున్నాయి మావి ఓ పురుషోత్తమా. నీ సోదరులందరికీ మీ 5గురికి ఒక 100 వేర్వేరుగా ఇస్తాను. తలా ఒక 100 గుర్రాలను ఇస్తాను. అవి దివ్యమైన గంధర్వ గుర్రాలు. చాలా గొప్పవి. వాటిని మీ అందరికి తలా ఒక 100 గుర్రాలు ఇస్తాను. అవెటువంటివి అంటే దేవగంధర్వ వాహాహతే దివ్యగంధాః మనోగమాః క్షీణాః క్షీణాః భవంతి ఏతే నహీయంతే చ రంహసః. ఈ గుర్రాలు మనోగమము, మనసులో కోరుకున్న విధంగా ప్రయాణం చేయగలవు. మీరెట్లా అనుకుంటే అట్లా వెళ్ళగలవు. దివ్యమైన గంధాలతో ఉంటాయితే అవన్నీ. దేవతలను గంధర్వులను వహించే గుర్రాలవి మామూలు గుర్రాలు కాదు, దివ్యమైన గుర్రాలు. అవి క్షీణిస్తే క్షీణిస్తాయి గాని వాటికి క్షయం కలిగినా కూడా, అవి ఎంత అలసిపోయినా కూడా వాటి వేగం మాత్రము హీనమవ్వదు, తగ్గదు. అవట్లా ఎట్లా వచ్చాయి అసలు ఆ గుర్రాలు అంటే, పురాకృతం మహేంద్రస్య వజ్రం వృత్ర నిబర్హణే దశథా శతథా చయేవ తచ్చీర్ణం వృత్రమూర్ధని. ఒకానొక సమయంలో మహేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాలని వజ్రాయుధాన్ని తీసి ఆయన తలపైన వేసి కొడితే ఆ వృత్రాసురుడి తల పగల్లేదు గాని మహేంద్రుడి వజ్రమే పదులుగా వందలుగా ముక్కలు చక్కలైపోయింది. తతః భాగీకృతః దేవైః వజ్రభాగः ఉపాస్యతే లోకే యత్ సాధనం కించిత్ సా వై వజ్రతనుః స్మృత. ఆ విధంగా ముక్కలైపోయిన ఆ వజ్రాయుధం యొక్క తునకలను దేవతలందరూ భాగాలు పంచుకుని తలా ఒకటి తీసుకుని వెళ్ళారు. అందరూ దాన్నట్లా ఉపాసిస్తూ ఉంటారు. లోకంలో ఏ సాధనము, ఏ ఆయుధము ఎక్కడ ఉన్నా సరే అదంతా ఆ వజ్రాయుధంలోని తునకనే అయి ఉంటుంది. వజ్రపాణిః బ్రాహ్మణః స్యాత్ క్షత్రం వజ్రరథం స్మృతం వైశ్యాః వై దానవజ్రాః చ కర్మవజ్రాః యవీయసః. బ్రాహ్మల చేతులు కూడా, వాళ్ళ చేతుల్లోని సృక్కులు, శృవాలు, ఆయుధాలు, సామగ్రి మొత్తము వజ్రము అంశలే. అట్లానే క్షత్రియుల యొక్క రథం కూడా వజ్రపు తునకలే. వైశ్యుల యొక్క దానము కూడా వజ్రపు ఆయుధమే. కర్మలు చేసేవారి యొక్క కర్మలు కూడా వజ్రంలోని తునకలే. వజ్రం క్షత్రస్య వాజినః అవధ్యాః వాజినః స్మృతాః రథాంగం వడవాః సూతే
సుతాః చ అశ్వేషు ఏ మతాః. క్షత్రియుల గుర్రాలు అసలు ఆ వజ్రాయుధం నుంచే వచ్చాయని చెప్పుకుంటారు. అందుకనే ఆ గుర్రాలు అవధ్యాహ, అవి చంపరావు, చంపరాదు, తప్పు అని చెప్తారు. అసలు ఆ గుర్రాలన్నీ వడవ అన్న ఒక దివ్యమైన గుర్రం దగ్గర నుంచే వచ్చాయని చెప్తారు. అసలు సూతులు గూడా ఆ అంశలే, ఆ కళలే అని నా అభిప్రాయము. కామవర్ణాః కామజవాః కామతః సముపస్థితాః ఇమే గంధర్వజాః కామం పూరయిష్యంతి తే హయాః. కోరిన రంగుని అవి తెచ్చుకోగలవు. కోరుకున్న వేగంతో వెళ్ళగలవు. కోరుకున్న విధంగా ఉండగలవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగలవు. గంధర్వలోకంలో జన్మించిన ఈ గుర్రాలు, ఈ హయాలు నువ్వు కోరుకున్న కోరికలను పూర్తి చేస్తాయి అని ఆయన చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, యది ప్రీతేన వా దత్తం సంశయే జీవితస్య వా విద్యా విత్తం శృతం వాపి నత్వత్ గంధర్వ కామయే. నువ్వు ప్రీతిగా ఇస్తున్నావో తెలియట్లేదు. నిన్ను చంపకుండా వదిలిపెట్టానని ఆ కృతజ్ఞతతో ఇస్తున్నావో తెలియట్లేదు. అయినా గూడా నాకవసరం లేదు ఓ గంధర్వా! నీ విద్య వద్దు, నీ విత్తము, నీ గుర్రాలు, ఆ ధనము వద్దు. నువ్వేదో విన్నానంటున్నావు ఆ శృతము వద్దు. ఏదైనా సరే నా కామయ్యే, నేను కోరుకోవట్లేదు. వదిలిపెట్టానంటే వదిలిపెట్టాను అంతే. నిన్ను చంపకుండా వదిలిపెట్టినందుకు నాకేమిస్తావని నేనేమి అడగట్లేదు. నాకవసరం లేదు. వద్దు అని చెప్పాడు అర్జునుడు. అప్పుడు మన గంధర్వుడు ఏమంటున్నాడంటే, సంయోగః వై ప్రీతికరః సంసత్సు ప్రతిదృశ్యతే జీవితస్య ప్రదానేన ప్రీతః విద్యాం దదామి తే. అనుమానమేమీ లేదు ఓ అర్జునా! నీకు నా మీద ప్రేమ కలిగి ఆ ప్రీతితో ఇస్తున్నావో, నిన్ను వదిలిపెట్టానని ఇస్తున్నావో అంటే 2, 2 ఒకటి గాదు, రెండిటి వల్ల. అసలు నీ వంటి సత్పురుషుల సాంగత్యము ప్రీతికరము. తప్పకుండా నిన్ను చూసి నేనెంతో ప్రీతి చెందాను. అనుమానం లేదు. కాకా జీవితస్య ప్రదానేన, నన్ను గూడా వదిలిపెట్టావు చంపకుండా. నా జీవితాన్ని ప్రదానం చేశావు గాబట్టి కూడా ప్రీతిగా ఉన్నాను. నిన్ను కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. పైగా నన్ను చావకుండా వదిలిపెట్టినందుకు, నా ప్రాణదానం చేసినందుకు కూడా సంతోషంగా ఉన్నాను. ఈ 2 కారణాలకి. దానికో, దీనికో నువ్వేం సంశయించక్కర్లేదు. రెండిటికి. రెండిటి వల్ల ప్రీతి చెందిన వాడినై నేనే. కోరుకుని తే నీకు ఈ విద్యాం దదామి, ఈ విద్యనిస్తున్నాను. నీకొకవేళ పుచ్చుకోవాలంటే సంకోచంగా ఉంటే ఒక మాట చెప్తాను. త్వత్తః హి అహం గ్రహీష్యామి అస్త్రం ఆగ్నేయం ఉత్తమం తథా ఏవ సఖ్యం భీవత్సో చిరాయ భరతర్షభ. ఓ భీవత్స, ఓ భరతర్షభ, అర్జున, త్వత్తః అహం, నీ నుంచి నేను ఈ ఉత్తమమైన ఆగ్నేయాస్త్రాన్ని గ్రహీష్యామి, పుచ్చుకుంటాను. నీకు ఇష్టమైతే, నువ్వు ఇవ్వదలుచుకుంటే ఈ ఆగ్నేయాస్త్రాన్ని నాకిస్తావా? దాన్ని ఎట్లా ప్రయోగించాలి, ఎట్లా ఉపసంహరించాలి అవన్నీ చెప్పి నాకు ఆ దివ్యాస్త్రాన్ని ఇస్తావా? దాన్నుపదేశం చేశావనుకో, అప్పుడు నేను నీకు ఈ విద్యనిస్తాను, నువ్వు నాకు ఆ విద్యనిస్తావు. అప్పుడు 2 విద్యలు ఒకళ్ళకొకళ్ళం సమానంగా ఇచ్చుకున్నట్టుంటుంది. దాంతో మనిద్దరము సమానం కాబట్టి, నీతో సఖ్యాన్ని, స్నేహాన్ని కోరుకుంటున్నాను భీభత్స. చిరకాలము నీతో సఖ్యం చేయాలని అనుకుంటున్నాను. నీకిష్టమైతే అట్లా చేద్దామా అని అడిగాడు గంధర్వుడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, త్వత్తః అస్త్రేణ వృణోమి అశ్వాన్ సంయోగః శాశ్వతః అస్తు నౌ సఖే తద్బ్రూహి గంధర్వ యుష్మభ్యః యద్భయం త్యజేత్. తప్పకుండా అట్లానే చేద్దాము. అట్లా అయితే మరి నా ఆగ్నేయాస్త్రం అన్న విద్యను నేను నీకిస్తాను. త్వత్తః నీ నుంచి నేను నువ్వు చెప్పిన చక్షుషీ విద్యను పుచ్చుకుంటాను. ఈ అస్త్రానికి బదులు నీ దగ్గర ఉన్న ఆ విద్యను నేను తీసుకుంటాను, కోరుకుంటున్నాను. అట్లానే మనిద్దరికి సంయోగః శాశ్వతః అస్తు, శాశ్వతమైన చిరకాలము స్నేహము ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓ సఖే, ఓ స్నేహితుడా, తద్బ్రూహి, అయితే మరి చెప్పు ఓ గంధర్వుడా, ఒక ప్రశ్న ఉంది నాకు. యుష్మభ్యః యద్భయం త్యజేత్.
మీ గంధర్వుల నుంచి మాకు భయం కలగకుండా ఉండాలి అంటే, మీ వల్ల మాకేం కష్టం జరగకుండా ఉండాలంటే ఏమో చెప్తావా మరి నా స్నేహితుడివి గాబట్టి అని అడిగాడు. ఇంకా ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 17 చాప్టర్స్, 17 చాప్టర్స్ కంటిన్యూయస్‌గా అర్జునుడు, మన గంధర్వుడు మాట్లాడుకుంటున్న మాటలుంటాయి. ఎన్నో విషయాలు నేర్పిస్తారాయన. గంధర్వుడు ఎన్నో విషయాలు చెప్తారు. ఎంతో ఉపదేశం చేస్తాడు. మార్గాన్ని చూపిస్తాడు. కొంచెం దూరం ఉంటుందిది. బహుశः ఈ సంవత్సరం అంటే ఇప్పుడు నవంబర్, డిసెంబర్ కాక జనవరిలో గూడా ఇదే చదువుకుంటూ వెళ్తాం మనము. ఇంకా అప్పటికవుతుంది చిత్రరథ పర్వము. పాపం చిత్రరథం కాస్త దగ్ధరథం అయిపోయింది. అయితే అయింది. ఆ గంధర్వుడు మాత్రం ఎంతో చెప్తాడు. మన అర్జునుడికి చాలా మంచి మాటలు చెప్తాడు. అవన్నీ నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.